ఇంకొక రోజు మిగిలింది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ ఎవరైతే ఇంకా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి ఎన్యుమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వలేదు బిఎల్ఓకి దయచేసి త్వరగా తిరిగి ఇచ్చేసేయండి. ఇచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసే పనిలో ఉంటారు. ఇప్పటికే చూసుకుంటే జిల్లాలో ఉన్న 17 lakh ఓట్స్ కి 15.5 lakh ఓట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసాము. దాదాపు ఒక 90,000 మందిది డెడ్, గిఫ్టెడ్, అబ్సెంట్, డూప్లికేట్ వచ్చున్నాయి. అవి ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అవి కూడా మళ్ళీ వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్లు కూడా మిస్ అవ్వకూడదు, ఏ అనర్హులు కూడా లిస్ట్ లో ఉండకూడదు. ఈ దృక్పథంతో ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. ఇప్పటికే మనకు రిజిస్ట్రేషన్ కూడా 94% వరకు వచ్చింది. మిగతాది కూడా ఈ రోజు మళ్ళీ రేపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికైతే ఇక్కడే ఉండి ఫామ్ ఇవ్వలేకపోయారో లేదా ఫామ్స్ మీకు ఇంకా రాలేదని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ కేస్ వెంటనే మీ దగ్గర ఉన్న బిఎల్ఓని సంప్రదించండి. లేదా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే కాన్స్టిట్యూన్సీ లెవెల్ హెల్ప్ డెస్క్ పెట్టున్నాము. లేదా మీ చుట్టుపక్కన లేదా రోడ్ లో లేదా సచివాలయంలో జంక్షన్స్ లో హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. అక్కడ వెళ్ళి మీ విషయాన్ని మీ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తే వాళ్ళు అక్కడికక్కడే ఆన్లైన్ లో చేస్తారు, లేదా మీ ఫామ్ ఫిల్అప్ చేసి డిజిటైజ్ చేస్తారు. ప్రతి ఒక్క ఓటరు సహకరించండి, ఎస్ఐఆర్ లో పాల్గొనండి. ఎస్ఐఆర్ లో ఎక్కడ మిస్ కాకండి. మిస్ అవ్వడం వల్ల మళ్ళీ నోటీస్ వస్తుంది, లేదా ఒకసారి డ్రాఫ్ట్ లిస్ట్ లో మీ ఓటు డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదైన తర్వాత మళ్ళీ మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది విత్ ప్రూఫ్. కాబట్టి ఎవరికైతే ఫామ్ వచ్చిందో ఆ ఫామ్ వెంటనే తిరిగి ఇచ్చేసేయండి. రేపు లాస్ట్ డేట్, రేపు ఈవినింగ్ వరకు ఇవ్వచ్చు. తిరిగి ఇస్తే మిగతాది అనామలీస్ కానీ లేదా ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ కానీ అవన్నీ తర్వాత నోటీస్ జనరేట్ చేసి నోటీస్ ద్వారా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు అంటే నాట్రేస్ అంటే ఏఎస్డిడి అంటాం. అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ అరౌండ్ 90,000 ప్లస్ ఉన్నారు. కొంచెం పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అది ఫైనల్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి 90,000 ప్లస్ ఉన్నారు. జిల్లాలో సీజన్ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దీని గురించి లాస్ట్ 2 సీజన్స్ లో కొంచెం మీకు అందరికీ తెలిసే ఉంది. అక్కడక్కడ యూరియా దొరకట్లేదంట, ఫర్టిలైజర్ రావట్లేదంట, తగ్గిపోతుందంట, సప్లై లేదంట, ఇటువంటి అపోహలు కొంతమంది నమ్మేసి అక్కడక్కడ కొంచెం కంగారుగా ప్యానిక్ బయింగ్ చేసుకోవడము, లేదా ఈ సొసైటీ దగ్గర లేదా డీలర్ దగ్గర వెళ్ళి ఎక్కువ లైన్ గా ఉండడము, గుంపు ఒకే రోజు వచ్చేసుకోవడము, అవసరం కన్నా ఎక్కువ తీసుకెళ్ళిపోవడము, ఇటువంటి పరిస్థితులు రాకుండా ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చాలా మంచి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా మొదటిది ఏంటంటే ఆన్లైన్ ఎరువులు పంపిణీ. దీనికి ఏపీఏఎంఎస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో దీంట్లో ప్రతి ఒక్క రైతుది డీటెయిల్స్ నమోదై ఉంటుంది. వాళ్ళు ఏ పంట వేస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఏం పంట వేశారు, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఆ ఎక్స్టెంట్ కి ఏ క్రాప్ కి సైంటిఫిక్ గా ఎంత ఎరువులు వేయాలి. ఇప్పుడు ప్రతి పంటకి మీకు తెలుస్తుంది 3 సార్లు వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసల్ డోస్ అంటారు, తర్వాత అది వెజిటేటివ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, తర్వాత రిప్రొడక్టివ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు 3 సార్లు వేయాలి. ఇప్పుడు వరికి తీసుకుంటే ఫస్ట్ ఎకరానికి దాదాపు 70 నుంచి 90 కేజీలు ఒకేసారి వేస్తారు. తర్వాత ఆ టిలరింగ్ స్టేజ్ లో ఒకసారి వేస్తారు. ఇప్పుడు 50. 2 థింగ్స్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఓటు ఉందా లేదా ఫస్ట్ క్వశ్చన్. 2024 లో జరిగిన ఎలక్షన్ ఓటు ఉంది ఇక్కడ ఉంది, గుడ్. ఇప్పుడు 2002 లో ఉన్న వాళ్ళకి ఒక లింక్ అవ్వాలి. 2002 లో వాళ్ళకి పెళ్ళేవారు కాబట్టి పుట్టినింట్లో ఉంటారు కదా. సో పుట్టినింట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఓటు కాక ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఉంటుంది కదా. కరెక్ట్ గా వాడు ఊరు అడ్రస్ చెప్తే వాళ్ళ పేరెంట్స్ పేరు కరెక్ట్ చెప్తే ఆన్లైన్ సెర్చ్ చేయాలి. సో కాబట్టి అది ఎంతైతే రికమెండేషన్ ఉందో అంతే వేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఎక్కువ కావాలంటే రీసెర్చ్ చూపించాలి. వేరే క్రాప్ చేద్దాము, వేరే ఎక్స్టెంట్ ఉంది, అన్బుక్స్ ఎక్స్టెంట్ ఉంది అంటే ఎక్స్టెంట్ ఆన్లైన్ లో వాళ్ళు వెయిట్ నాలెడ్జ్ బుక్ వాళ్ళు చేసుకుంటారు లేదని సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యూరియా కావాలంటే ఇది యాప్ లేదనుకుందాం, ఏం చేస్తారు రైతులు? దుకాణానికి వెళ్తారు కదా. ఇక్కడ కూడా సేమ్, దుకాణానికి వెళ్ళాక ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాన్యువల్ గా రాసేసి డబ్బులు తీసుకుని ఇచ్చి పంపించేవాళ్ళు. ఎవరికి ఎంత ఇచ్చారు, ఎవరికి ఎంత కావాలి, వస్తారు కంట్రోల్ ఉండేది కాదు. ఇప్పుడు కూడా దుకాణానికే వెళ్తారు, కానీ దుకాణంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆధార్ కొట్టి మొత్తం ఎక్స్టెంట్ ఎంత ఉంది, ఆ ఎక్స్టెంట్ కి ఎంత కావాలి అన్నా ఆన్లైన్ మానిటరింగ్ జరుగుతుంది. అంటే విచ్చలవిడిగా తీసుకెళ్లకుండా ఎంతైతే కావాలో అంతే ఇవ్వడానికి సిస్టమ్ చేశారు. సో ప్రాసెస్ సేమ్, సిస్టమ్ కొంచెం ఇంప్రూవ్ అయింది. దీని ద్వారా ఏంటి డీవియేషన్ అవుతుంది. లాస్ట్ టైం అంతే కదా, ఆయన 10 తీసుకెళ్లాడా 20 తీసుకెళ్లాడా ఏంటి తెలియదు మనకు. అందుకే ఏమయ్యేవాడు, మనం ఎక్కువ వేసుకెళ్లేవాళ్ళు చివరికి వచ్చేవాళ్ళు దొరకట్లేదు.
ఇప్పుడు ఏమవుతుంది? సో ఆయన ఎంత తీసుకెళ్ళాలంటే ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి డీవియేషన్ ఉండదు. ఆయన లాస్ట్ వచ్చినా ముందు వచ్చిన అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చి లైన్ కట్టి నిలబడేవాడు కదా. ఇప్పుడు అవకాశం ఉండదు, అవసరం లేదు. ఎందుకు? ఆయన 10 గంటలకు వచ్చినా ఈవినింగ్ 5 గంటలకు వచ్చినా ఆయన కోట అక్కడే ఉంటుంది కాబట్టి ఎవరు తీసుకెళ్ళలేదు. ఒకటి ఎవరికైతే పట్టదారు పాస్బుక్ ఉందో కౌలుదారు కార్డు ఉందో అది ఆన్లైన్ లో ఉంటుంది. కొంతమంది రైతులకి ఆన్లైన్ లో లేదు. అయితే కొన్ని ఏది ఎగ్జామ్ కండక్ట్ తీసుకుంటారు, కొంతమంది ఎంక్రోచ్మెంట్ చేసుకుంటారు, గవర్నమెంట్ ఫారెస్ట్ చేసుకుంటారు. వాళ్ళకి కూడా ఎంఈఓ ఎక్కించారు ఆన్లైన్. బికాస్ విలేజ్ అసిస్టెంట్ వెరిఫై చేసి ఇక్కడ ఉంది అని చెప్తే ఎంఈఓ ఎక్కించారు. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా పెట్టారు. అంటే ఏ ఒక్కరికి కూడా మిస్ అవ్వకూడదు. అది వాళ్ళ ల్యాండ్ అథెంటిక్ కాదా, రైట్ ఉందా లేదా సెకండ్. ఫస్ట్ పంట ఉంది కాబట్టి పంటకి యూరియా కావాలి, దానికి కావాల్సి ఇవ్వడానికి అవకాశం ఉంది. అవి అదే పంట తీసుకొస్తే అప్పుడు చేశారు. ఇప్పుడు అది అవసరం లేదు, ఆన్లైన్ లో ఉంది నాకు. అది ఎవరు ఇన్సిస్ట్ చేయరు. ఇంకా కానీ ఇన్సిస్ట్ చేస్తుంటే చేయకుండా చూసుకోవాలి. ఆ బర్డన్ రైతు మీద పెట్టకూడదు. అది అవర్ బర్డన్ టు చెక్ పోస్ట్ కూడా పెట్టి అక్కడ బయటకు వెళ్ళేది కూడా చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఇన్ కేసు ఏదైనా అక్కడ ఈ కమర్షియల్ గా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటుంటే. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కావాల్సినంత ఎరువులు ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో పెట్టడానికి మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతి దగ్గర నిల్వలు ఉన్నాయి. ఈవెన్ కౌలు రైతులకు కూడా యూరియా అలాగే డిఏపీలు ఏదైతే ఉన్నాయో ఇవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకున్నారు. కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది డైవర్ట్ చేసుకొని బ్లాక్ మార్కెట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కంగారు పడుతున్నారు. వాళ్ళు మళ్ళీ అటువంటిది కన్ఫ్యూజన్ సృష్టించాలని ట్రై చేసే ఛాన్స్ ఉంటుంది. రైతులందరికీ నా విన్నపం ఒకటే, యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ మీకు కావాల్సినంత అందుబాటులో ఉంటుంది. అపోహలు నమ్మొద్దు. ప్రతి ఫర్టిలైజర్ షాప్ ముందు నాదే నంబర్ పెట్టున్నాను, మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ కాల్ చేయండి అని ఆ నంబర్కి ఫోన్ చేయండి. ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి మీకు గైడ్ చేస్తారు. అదే కాకుండా ఫీల్డ్ లో ఎంఈఓ కావచ్చు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కావచ్చు, ఈవెన్ తహసీల్దార్స్, ఎంఆర్ఓ అందరూ ఇదే పని మీద ఉంటారు. ఏ మాత్రం రైతులు ఇబ్బంది పడకుండా, ఏ మాత్రం సంకోచం లేకుండా మీకు ఏం డౌట్ ఉన్నా అడగండి. అలాగే ఈ యూరియాని ఉపయోగించుకోండి. సో అట్లని మరీ ఎక్కువ జనరల్లీ ఒక ఎకరానికి ఎక్కువ ఆరోగ్యం పరంగా అలాగే ఎక్కువ ఆరోగ్యం పరంగా దానికి మనం పిఎండిఎస్, పిజిఎస్లు అలాగే పచ్చి రొట్టెలు ఇవన్నీ ప్రపోజ్ చేస్తున్నాము, అలాగే ప్రమోట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఇంటర్ క్రాపింగ్ కూడా చేయిస్తున్నాము. ఈవెన్ పత్తిలో కావచ్చు, మిర్చిలో కావచ్చు, ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటే మెయిన్ క్రాప్ తో పాటు అంతర పంట నుంచి కూడా దిగుబడి వస్తుంది. ఇన్ కేసు వర్షం తగ్గి ఏమైనా ఈ దిగుబడి తగ్గితే అట్లీస్ట్ రెండో కాపు నుంచి కొంచెం ఊరిటా ఉంటుందని అది ప్రమోట్ చేస్తున్నాం. అది కంటిన్యూస్ రెమెడీస్ చేస్తాం. డిపెండెన్స్ ఉందని నాకు ఇండికేషన్ 1 వీక్ ముందు ఇండికేషన్ వస్తుంది. దానికి బయట నుంచి తీసుకొచ్చేది కూడా టైప్ చేస్తాము. లేదు బయట నుంచి రావడం లేట్ అవుతా ఉంది షిప్పింగ్ లో లేదా ట్రాన్స్పోర్టేషన్ అంటే లోకల్ గానే మీ దగ్గర ఉన్న ఇంకా ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడి నుంచి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవడానికి అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి ఎరువులు కానీ అలాగే ఈ యూరియాలు కానీ అలాగే నానో యూరియా ఇవ్వండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరికి వాళ్ళ కోట ఏదైతే ఉంటుందో ఆన్లైన్ ప్రకారంగా తీసుకెళ్ళొచ్చు. ఈ క్రాప్ బుకింగ్ ప్రకారంగా అది దయచేసి ఉపయోగించుకోవాలి. ఇటువంటి విషయాన్ని అందరికీ తెలియజేసి ఎక్కడైనా ఈ మిస్ఇన్ఫర్మేషన్ కనుక ఎవరైనా చేయాలనుకుంటే ట్రై చేస్తుంటే అవి ఎక్కడికక్కడ కట్టేజ్ చేయడానికి సహకరించాలని మీడియా మిత్రులు కూడా కోరుతున్నాను. ఇది కాకుండా ఈ రైతుల దీంట్లో ఏమైనా ఫర్టిలైజర్స్ ఎరువుల గురించి ఎనీ క్వైరీ ఎనీ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద ఫీల్డ్, ఎనీ ఫీడ్బ్యాక్ దొరకలేదు, ఇప్పుడు మ్యాప్ అవ్వలేదు అనుకోండి. సో నెక్స్ట్ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి నౌ డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చినప్పుడు మీది అనమల్గా వస్తుంది. అలవన్ ఫామ్ నాట్ ఇక్కడ వస్తుంది, నోటీస్ జనరేట్ అవుతుంది. అప్పుడు మీకున్న ప్రూఫ్స్ బట్టి రిప్లై ఆ పద్ధతిని సబ్మిట్ చేయాలి. 11 రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. పాత ఓటర్ ఐడి, పాస్పోర్ట్, పాన్ కార్డు, డెత్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, సిటిజన్షిప్ సర్టిఫికేట్, సిటిజన్షిప్ రిజిస్ట్రీ ఇఫ్ ఇట్ ఇస్ అవైలబుల్, దెన్ ప్రాపర్టీ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఇష్యూడ్ ఎనీ సర్వీస్ ఐడి కార్డ్స్, రేషన్ కార్డ్స్, అటువంటి ఉన్నాయి. టోటల్ 11 టైప్ ఉన్నాయి. ప్లస్ ఆధార్ కార్డ్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. దీంట్లో ఏదో ఒకటి వేయాలి. వాళ్ళకి ఒకసారి షార్టేజ్ అవకాశం. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కూడా, ఎందుకు 2 బస్సులు ఒకేసారి పట్టుకెళ్తారు అంటే సీజన్ కావాల్సింది ఒకేసారి ఎందుకు తీసుకెళ్తారంటే తర్వాత ఉంటుందో లేదో, సరిపోయేంత వస్తుందో లేదో, ఇటువంటి డౌట్స్ ఉండేది. ఈ డౌట్స్ నివారించడానికి
గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వీళ్ళందరూ సహకారంతో చాలా మంచి ఒక ఏపీఎం యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్ లో ఏంటంటే ఇప్పుడు నేను ఒక రైతు, నాకు 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి ఈ రికమెండేషన్ ప్రకారంగా వరి అయితే వరి, కాటన్ అయితే కాటన్, మిర్చి అయితే మిర్చి, లేదా జొన్న అయితే జొన్నకి ఎంత కావాలి, ఫస్ట్ డోస్ ఎంత కావాలనేది నాకు ఆన్లైన్ లో నా పేరు ఆధార్ నంబర్ తో ఆ పేరు చూపిస్తుంది. ఓకే 10 ఎకరాలకి మీకు ఫస్ట్ బ్యాచ్ కావాల్సింది 10 బస్తాలు. ఆ 10 బస్తాలు కూడా తీసుకెళ్లొచ్చు, లేదా నాకు ఎంత కావాలంటే ఆ 10లో తీసుకెళ్లొచ్చు. సరే రెండో డోస్ కి నెక్స్ట్ 15 days లో నెక్స్ట్ బ్యాచ్ యాజ్ పర్ సైంటిఫిక్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో అది రిలీజ్ చేస్తారు. మళ్ళీ మూడో డోస్ ఎంత కావాలో అది రిలీజ్ అవుతుంది. అంటే నాకు ఉన్న ఎక్స్టెంట్ కి, నాకు ఉన్న పంటకి మొత్తం సీజన్ కి 3 దఫాలుగా ఎంత కావాలనేది కంప్యూటర్ చెప్పేస్తుంది. దీన్ని ఎవరు డైవర్ట్ చేయలేరు, ఎవరు నాకు పట్టలేదని ఇంకొక పేరుకి ఇవ్వలేరు. తీసుకుంటే నా దగ్గర ఉంటుంది, తీసుకోకపోతే కంప్యూటర్ లో ఉంటుంది, ఎక్కడికి డీవియేషన్ అవ్వదు. ఇది యాక్చువల్లీ ఈసారి తీసుకొచ్చిన సిస్టమ్. ఈ సిస్టమ్ లో ఇప్పటికే పైలట్ చేసి ఎలా ఉంటుంది పబ్లిక్ లోని కూడా మనం అనుకోవడం జరిగింది. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 3,888 టన్స్ ఇలా ఆన్లైన్ లో సేల్ చేయడం జరిగింది. దాదాపుగా 22,616 రైతులు కొనుక్కున్నారు. కొనుక్కున్న ప్రతి ఒక్కరు చాలా సంతృప్తిగా ఉన్నారు, హ్యాపీగా చెప్తున్నారు. ఎస్ సార్, మనకు కావాల్సింది ఎంత, మనకు రావాల్సింది ఎంత అనేది నాకు కంప్యూటర్ లో కనిపిస్తుంది, నా మొబైల్ లో చూసుకొని వెళ్ళొచ్చు. నాకు తెలియకుండా నాకు ఉన్న ఫర్టిలైజర్స్ ని వేరెవరు తీసుకెళ్లలేరు. ఇది ఈవెన్ డీలర్ కూడా కావాలని డివైడ్ చేయలేడు. ఎందుకు, ఆ రైతు ఎక్స్టెంట్ ఎంత, ఆయన ఏం పంటలు ఇస్తారు, దానికి ఎంత కావాలనేది ఆయన కూడా కంప్యూటర్ లో ఉంటుంది. డివియేషన్ అవుతే ఆయన లైసెన్స్ రద్దు అవుతుంది. కాబట్టి ఇది ఒక పకడ్బందీగా బెస్ట్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పటికే మంచిగా అమల్లో ఉంది. వేరే జిల్లాలో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ వెళ్తే డీలర్స్ ఈవెన్ రైతులు చెప్తున్నారు, సార్ ఇప్పుడు ఎక్కడ లైన్ కనిపించట్లేదు మనకు, వాళ్ళకి ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వస్తారు, వాళ్ళకి కావాల్సినది ఆ యాజ్ పర్ యాప్ లో ఎంత పట్టుకెళ్తున్నారని చెప్తున్నారు. ఇంతకుముందు మీరు చూసాం అర్లీ మార్నింగ్ 20 లైన్ నిలబడము, లేదా అక్కడ ఏదో బస్తాలు పెట్టడము, చెప్పులు పెట్టి లైన్ నిలబడము, ఇటువంటి పరిస్థితి లేకుండా రైతులకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఒక మంచి పరిణామం అని మనం భావించాలి. ఫ్రమ్ క్రైసిస్ టు ఎట్లాగా ఈ దీన్ని ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ సిస్టమ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా ఇప్పుడు అవైలబిలిటీ అలాగే నాకు నెక్స్ట్ సీజన్ ఇప్పుడు ఆగస్ట్ లో ఎక్కువ పీక్ సీజన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంత కావాలని చూసుకుంటే మనకు ఎవరీ వీక్ షెడ్యూల్ చేసుకున్నాం. ఈ వీక్ ఎంత కావాలి, దానికి కావాల్సినంత ఇప్పుడు ఉందా, ఇప్పుడు ఈ వీక్ లో ఓకే, నెక్స్ట్ వీక్ ఎంత కావాలో ఇప్పుడే ప్లాన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటాము, అది సప్లై చేసుకుని ఎక్కడ కావాలని పెట్టుకొని ఉంటాము. ఇప్పటికే చూసుకుంటే దాదాపు 17,425 టన్స్ యూరియా నిల్వ ఉంది. ఇప్పుడు నాకు నెక్స్ట్ 2 వీక్స్ సరిపోయేంత యూరియా ఇప్పుడు నిల్వ ఉంది. ఇదే కాకుండా డిఏపి, ఎంఓపి ఇవన్నీ వెబ్లాండ్ లో ఉందో వాళ్ళ వరకు ఇచ్చేస్తాం. ఒక డౌట్ వస్తుంది, కొంతమంది రైతులు గవర్నమెంట్ భూముల్ని, పోడు భూముల్ని, ఫారెస్ట్ భూముల్ని ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతకు ముందు వాళ్ళు వెళ్ళి హ్యాపీగా కొనుక్కునేవాళ్ళు డైరెక్ట్ గా. ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టేశాం కదా, వాళ్ళకి ఎలా వస్తుంది అని కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఇది నాకు ఏకొండూరు ఏరియా, అలాగే తిరుపూరు ఏరియా, కొంచెం జగేపేట ఏరియాలో ఉంది, వాళ్ళకి కూడా అవకాశం ఉంది. మీరు ఓనర్షిప్ ఏమైనా మీరు పంటలు వేస్తున్నారు అంటే దానికి కావాల్సిన యూరియా ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి. దానికోసం ఏం చేసామంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి ఒక ప్రావిజన్ ఇచ్చాము. ఫీల్డ్ లో వెరిఫై చేసి అది ఇర్రెస్పెక్టివ్ ఓనర్షిప్ అక్కడ ఏం క్రాప్ అయితే చూసుకొని ఆ క్రాప్ తగ్గట్టుగా, ఆ ఎక్స్టెంట్ తగ్గట్టుగా ఎక్సెప్షన్ లిస్ట్ కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆ ల్యాండ్ ఆయన ఓనర్ కాకపోయినా పంట పండిస్తున్నారు కాబట్టి దానికి కంపల్సరీ యూరియా ఇవ్వాలి. అక్కడ ఎలాగైతే నీళ్లు భోజనం ఇస్తామో అట్లాగా పంట వేస్తే ఆవిడ ఎక్కడ వేసినా కూడా కంపల్సరీ యూరియా ఫర్టిలైజర్ ఇవ్వాలి. కాబట్టి అది ఆన్లైన్ లో ఎంఈఓ ఆన్లైన్ చేస్తారు. ఇప్పటికే చూసుకుంటే ఒక 144 రైతులు ఏకొండూరు నుంచి 250 ఎకరాల వరకు ఆన్లైన్ చేసుకున్నారు. ఆన్లైన్ చేసి వాళ్ళకి 229 ఎకరాలు ఆన్లైన్ చేసడం జరిగింది. వాళ్ళకి ఇంకా పట్టాలు కానీ లేదా ఆ వెబ్లైన్ కానీ ఏం లేదు, కానీ యూరియా వరకు ఇవ్వాలి. దీనికి కూడా అవకాశం ఉంది. ఎవరు దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. మాకు రాదేమో, మాకు తెలియదేమో అని ఎక్కువ పెట్టి కొనుక్కోవడము, లేదా బ్లాక్ మార్కెట్ దొరుకుతుందని మళ్ళీ దాన్ని డివైడ్ అవ్వడం, ఇటువంటి అస్సలు చేసేసి నమ్మకండి. కంపల్సరీ ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ కానీ డీవియేషన్ కానీ ఏ మాత్రం డీవియేషన్ జరిగినా కూడా పెట్టిన జరుగుతుంటాయి. డీలర్స్ కి అలాగే షాప్స్ కి, అవుట్లెట్స్ కి రిక్వెస్ట్ వార్నింగ్ ఒకటే, ఏ మాత్రం డీవియేషన్ ఇచ్చినా కూడా లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. ఎక్కడ ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతుకి ఎక్కడ ధరలో కానీ అలాగే క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ డీవియేషన్ ఉండకూడదు. రైతుకి ఏదైతే గవర్నమెంట్ అత్యంత నాణ్యమైన ఎరువులు ధర అఫోర్డబుల్ ప్రైజెస్ కి పంపిస్తా ఉందో అది డైరెక్ట్ గా రైతులకు వెళ్ళాలని కోరుతున్నాను. ఎవరికైనా రైతులకి డౌట్స్ ఉండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి లేదా ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయంటే మీరు మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్
ఎంఏఓస్ లేదా సొసైటీ వాడిని సంప్రదించవచ్చు. అలాగే డీలర్ షాప్ దగ్గర కూడా వెళ్ళినా ఫస్ట్ మీరు ఆన్లైన్ లో చూడండి. ఆన్లైన్ లో నా యూరియా ఎంత ఉంది చూపించు, నాకు డిఏపి ఎంత ఉంది చూపించని మీరు అడగండి. ఒకసారి అడిగి చూడండి, అక్కడ మీకు ఎన్ని బస్తాలు వచ్చాయి. మీకు తెలియకుండా ఎవరైనా తీసుకుంటారో ఒకసారి చూడండి. తీసుకునే అవకాశం ఇప్పుడు లేదు. ఎందుకు? ఒక బస్తా బుక్ చేసినా కూడా ఆ ఎవరైతే ఆధార్ అలాగే ల్యాండ్ ఓనర్ ఉంటారో ఆయనకి మెసేజ్ పెడుతుంది. బుక్ చేసినప్పుడు వెళ్తుంది, డెలివరీ అయినప్పుడు వెళ్తుంది, పేమెంట్ చేసినప్పుడు వెళ్తుంది. సో విత్ మెసేజ్ కన్ఫర్మేషన్ జరుగుతుంది. ఆయన అథెంటికేట్ చేస్తే తప్ప వేరే వాళ్ళు ఆయనకి కేటాయించిన యూరియాను కొనుక్కోలేరు. ఈయన ఒక మంచి వ్యవస్థని తీసుకోవడం జరిగింది. దీన్ని దయచేసి అందరూ ప్రజలకు తెలియజేయాలి. అలాగే ఏదైనా కాల్ చేయాలి, తెలియజేసుకోవాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇవ్వాలి లేదా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే మీకు ఈ మొబైల్ నంబర్ పెట్టడం జరిగింది ఇక కలెక్టరేట్ ది. దీనికి ఎవరైనా కాల్ చేయొచ్చు. ఈ నంబరు 9154970454. రిపీట్ 9154970454. ఈ నంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అలాగే ఈ టెక్నాలజీ అనే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ లేదా ఈ క్రాప్స్ గురించి కానీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ప్రతి ఒక్క రైతు మిత్రులకి గురించి తెలియజేసి వాటిని ఎంపవర్ చేయండి. అక్కడ ఏమి కమ్యూనికేషన్ గ్యాప్స్ అలాగే ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ అలాగే ఏపీఏఎంఎస్ యాప్ గురించి అందరికీ తెలియజేసి ఎన్టీఆర్ జిల్లాలో ఈ సంవత్సరం అలాగే ఈ సీజన్ ఎక్కడ ఎరువుల గురించి అపోహలు కానీ లేదా ఎక్కడైనా అడ్వర్స్ న్యూస్ కానీ లేదా రైతులకు ఇబ్బంది కానీ లేకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ మై టీమ్